విజయవాడ ఎంపీ కేశినేని 3 రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ముగింపు ఉత్సవంలో పోటీల్లో గెలుపొందిన మరియు ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ట్రోఫీలు అందజేశారు. ఫైనల్ మ్యాచ్ లో రాజధాని మీడియా జట్టు అమరావతి మీడియా జట్టుపై గెలుపొంది విజేత అవ్వగా, అమరావతి మీడియా జట్టు 2వ స్థానంలో నిలవగా బెజవాడ మీడియా జట్టు 3వ స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో రాష్ట్రంలోని పలు నగరాల నుంచి మీడియా జట్లు పాల్గొనేలా క్రికెట్ లీగ్ జరగాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు ఐసీసీ చైర్మన్ జై షా అంగీకారం తెలిపారని వెల్లడించారు. జర్నలిస్టుల తరపున, రిపోర్టర్లు, అన్ని మీడియా హౌస్ల తరపున ఇక్కడ అమరావతి ప్రీమియం లీగ్ జర్నలిస్టుల తరపున ఆడినందుకు మాకు మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ముందుగా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ చక్కగా ఆహ్లాదంగా ఈ 3 రోజులు ఇక్కడ గడిపినందుకు, మా ఆతిథ్యం స్వీకరించినందుకు, అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో క్రీడల్ని మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే వ్యవహారంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమకు తోడ్పాటు ఇది మీరందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఆడటం వల్ల, వాళ్ళ రకరకాల మీడియాల్లో కానీ ఇటువంటి వార్తలు రావటం వల్ల మొన్న కూడా చూసాం. ఎమ్మెల్యే క్రీడా ప్రాంగణం ఎమ్మెల్యేలతో క్రీడలు ఆడిచ్చారు. అప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా మీడియా కవరేజ్ వచ్చి రాష్ట్రంలో యువతకి ఒక దిశ నిర్దేశం చేసే విధంగా ఇవాళ ఇక్కడ పోటీలు జరిగినాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి టీంకి కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ టైం ఈ పోటీలు ఇంకా గ్రాండ్గా జరగాలి. రాబోయే కాలంలో రేపు 2-3 సంవత్సరాల్లో ఇక్కడ కానీ వైజాగ్లో కానీ మీరు 2-3 టీమ్స్ లాగా ఆడాలి. ఒక ఐపీఎల్ ఏ విధంగా జరుగుతుందో మీ యొక్క అమరావతి ప్రీమియర్ లీగ్ కూడా అదే విధంగా జరుగుతా అన్ని చోట్ల ఉన్న జర్నలిస్టులకు ఒక 3 రోజులు రిలీఫ్ వచ్చే విధంగా ఈ టోర్నమెంట్ జరిగి చక్కని ఆహ్లాదకర వాతావరణం జరగాలని కోరుకుంటూ, తప్పకుండా ఎటువంటి అవసరం ఉన్నా క్రికెటే కాదు ఎటువంటి క్రీడా అవసరం ఉన్నా తప్పకుండా మేము అందరం ముందుంటాం.